బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి హైదరాబాద్ లో అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ఉన్నందున సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వలేమని తెలిపింది. సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య వేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. ఎల్బీ స్టేడియం లేదా మరో చోట అయినా అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య లాయర్ తెలిపారు. కాలేజీల బంద్ బర్నింగ్ ఇష్యూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి హైదరాబాద్ లో అధ్యాపక సభకు అనుమతి నిరాకరించింది. ఎన్నికలు ఉన్నందున సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వలేమని తెలిపింది. సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య వేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు. ఎల్బీ స్టేడియం లేదా మరో చోట అయినా అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య లాయర్ తెలిపారు. కాలేజీల బంద్ బర్నింగ్ ఇష్యూ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సిటీలో భారీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి హైకోర్టుకి అయితే వ్యవహారం చేరిందనే చెప్పవచ్చు. ఉన్నత విద్యా మండలి సంస్థల సమైక్య హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. తాము రేపు హైదరాబాద్ లో అధ్యాపక సభకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం అయితే జరిగింది. ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సెక్యూరిటీ ఇవ్వలేము అని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే సభ అనుమతి కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఉన్నత విద్యా సంస్థల సమైక్య చివరికి వాళ్ళ వాదనలతో అయితే హైకోర్టు ఏకీభవించలేదు. అయితే విచారణ జరిపినటువంటి జస్టిస్ శ్రవణ్ కుమార్ ఎల్బీ స్టేడియం లేదా మరొక చోట అయినా సరే తమకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పూర్తిగా కోరటం జరిగింది. అయితే ఉన్నత విద్యా మండలి సమైక్య తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేటు ఆ తర్వాత ప్రభుత్వం తరఫున కూడా వాదనలు అయితే విన్నారు. అయితే కాలేజీల బంద్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సీరియస్ మ్యాటర్, ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానికి సంబంధించి కూడా హైకోర్టు అయితే ప్రశ్నలు లేవనెత్తింది. సభకు అనుమతి ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటని కూడా అడగడంతో ప్రధానంగా అప్పుడు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా నగరంలో ఎటువంటి భారీ సభకు అనుమతించే అవకాశం లేదు అంటూ కూడా వాదన వినిపించారు. అయితే వారం రోజుల తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుండగానే గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యా సంస్థలన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఒకవైపు విద్యా సంస్థల యాజమాన్యం వచ్చేసి తమకు రావాల్సినటువంటి మనీ వ్యవహారంలో వాళ్ళు చూస్తూ ఉండడము, విద్యార్థులు మాత్రం తమ క్లాసులు పోతున్నాయి, తమకు కావాల్సినటువంటి మేమైతే చదువుకోవాలా చదువుకోలేకపోతున్నాము, క్లాసులన్నిటికి సంబంధించి ప్రతిరోజు కూడా మాకు ఒక మెసేజ్లు వస్తున్నాయి, ఈ రోజు కూడా కాలేజీలు సెలవు, ఈ రోజు కూడా హాలిడే అంటూ కూడా మెసేజ్లు వస్తున్నాయంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యార్థుల ఆందోళన అయితే ఎవరు పట్టించుకోవట్లేదు, విద్యార్థులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎవరు పట్టించుకోవట్లేదు. అంతేపటికి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు విద్యా సంస్థలు కావచ్చు, ఎవరికి వారు తమకు కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తున్నాం తప్ప మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థుల సమస్యలు అయితే పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో ముదిరి చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి అనేది విద్యార్థులు కోరుతున్నటువంటి మాట. మరోవైపు విద్యా సంస్థల సమాఖ్య ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం తమకు పెద్ద ఎత్తున మేము సభలు నిర్వహించుకోవాలంటూ కూడా వాళ్ళు ఒకవైపు కోరుతున్నారు. ఇలా ఎవరికి వారు ఈ కోరికలు కోరుతూ ఉండడంతో చివరికి నష్టపోతున్నది ఎవరు అంటే విద్యార్థులే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కొంతమంది తమ సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఏమి అంటే ఇది పూర్తిగా కూడా కాలేజీలన్నీ కూడా బంద్ నేపథ్యంలోనే ఎప్పుడు మళ్ళీ కాలేజీలు రీఓపెన్ అవుతాయి ఎవరికి అర్థం కాని పరిస్థితి. అది అసలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలానే కొనసాగుతాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మళ్ళీ ఎప్పుడు తాము కాలేజీలకు వెళ్తాము అనేటటువంటి ఆందోళనలు కూడా విద్యార్థుల్లో ఉంది. ఇదంతా కూడా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి, అంటే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా దీన్ని
ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలని అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు వాళ్ళు విద్యార్థి ఏదైతే ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాము చేపట్టినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో దానికి ఇప్పటికీ తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పట్టినప్పటికీ కానీ ఎన్నికల తర్వాత వీళ్ళు ఒక భారీ సభ నిర్వహించే అవకాశం ఉంది. అంటే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఎన్నికల వరకు కూడా కాలేజీలు ఓపెన్ అవుతాయా ఓపెన్ అవ్వవా అనేటటువంటి అనుమానం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఎలాగో హైకోర్టు ఎన్నికల తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు కూడా చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఉండడం, ఎన్నికలు నేపథ్యంలో సభకు అనుమతి నిరాకరించడంతో ఇంకా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఇంకా ఈ సభ నిర్వహించే అవకాశం, ఎన్నికలు పూర్తి కాకుండా ఇంకా కాలేజీలు రీఓపెన్ అయ్యే అవకాశం లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా లేదు. డెఫినెట్ గా ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా అయితే కాబోతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.